Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూను రక్షించబడుదురు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. All who call on Jehovah's names will be saved. ది బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 వర్సెస్ 32. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము అంత్యదినములో ఉన్నాము. ఈ లోకములో అనేక మంది జీవిస్తుంటారు. ఈ రోజుల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో శేషించిన వారిలో ఆయన ప్రజలుగా ఎవరైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తారో అట్టి వారందరూ రక్షించబడతారు అని మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఏ నామమున రక్షణ లేదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ ఉన్నది. ఆయనలో స్వస్థత ఉన్నది. యేసు నామములో అద్భుత కార్యములు జరుగుతాయండి. ఒక రోజున యోహాను పేతురు ఇద్దరు దేవాలయానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయటానికై అక్కడ ఉన్నటువంటి కుంటి భిక్షకుడు అడుగుతాడు, అయ్యా మాకు సహాయం చేయండి అని అడిగితే పేతురు అంటున్నాడు, మా యొద్ద వెండి బంగారము లేవు కానీ మేము కలిగిన దానిని నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పినప్పుడు ఆ కుంటివాడు వెంటనే లేచి అటు ఇటు గంతులు వేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాడు. చూడండి ప్రియులారా, యేసు నామములో శక్తి, బలము, మహిమా ప్రభావములు ఆయన చెంత ఉన్నవి. కాబట్టి నీవు ఏదైనా సమస్యలో కీడు నిన్ను చుట్టుముట్టినప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఎన్ని అగచాట్లు నిన్ను చుట్టుముట్టినా యేసు నామములో ఆయనకు ప్రార్థన చేసిన వారందరినీ ఆయనే రక్షించగలుగుతాడండి. కాబట్టి నీవు నేను మనమందరము మన ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకొని దేవుని నామములో ప్రార్థన చేసే వారముగా ఉందుముగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేసి నీ నామములో బలము, శక్తి, స్వస్థత ఉన్నవని ఈ వాక్యం ద్వారా ఎందరైతే వింటున్నారో అట్టి వారందరి జీవితాలలోనూ నీకు ప్రార్థించి నీ కృపను పొందుకునే వారముగా సహాయం దయచేయండి. నీ నామమందు విశ్వాసం కలిగి ఎన్ని పరిస్థితులు ఉన్నను, ఎన్ని శ్రమలు చుట్టుముట్టినను అట్టి వారందరినీ రక్షించి మమ్మల్ని అందరినీ నీ నామములో కాచి కాపాడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.